తినటానికి తిండి లేదు, మీసాలకి సంపెంగ నూనె కావాలి అన్నట్టు ఒక ఆయన. తినటానికి తిండి లేదు కానీ మీసాలకి సంపెంగ నూనె కావాలి అనే తత్వం ట్రంప్ది. ఎందుకంటే ఇంట్లో తినటానికి తిండి లేదు, యుద్ధం చేయడానికి వెపన్స్ లేవు, అయినా కూడా మీసాలకి సంపెంగ నూనె రాయాలి. ఇంకా రాబోయే ఒక సమయంలో ఒక 6 నెలల పాటు ఈ యొక్క ఆయుధాలన్నింటినీ సేకరించి మరో భయానకమైన యుద్ధానికి సిద్ధమవుతున్నాడు ట్రంప్ అని వార్తలు తెలుస్తున్నాయి. ఈ యుద్ధోన్మాదిని ఏం చేయాలో అర్థం కావట్లా. ఏం చేయాలన్నా సరే ఆ పైన దేవుడు పాపం పోపు గారుగా ట్రై చేసి ఆయన విసిగిపోయి దేవుడు ప్రార్థించుంటాడు, యేసయ్యా సహాయం చేయి, ఇలాంటి మూర్ఖుల్ని నీకే అప్పగిస్తున్నా అని చెప్పి ఉంటాడేమో ఆయన. నేను ఆయన పోపు గారు కదా, ప్రపంచం మీద ఉన్న క్రిస్టియన్స్ అందరికీ దేవుడి తర్వాత నెక్స్ట్ వ్యక్తి ఆయనే. మరి అలాంటి వ్యక్తిని కూడా అవమానపరిచి నిన్ను ఏర్పాటు చేసిన నేనే జీసస్ క్రైస్ట్ అని చెప్పిన ఈ తుంపరి ట్రంప్ ఇంకా యుద్ధం చేస్తానన్నాడు. ఒక్కటి ఆలోచించి ట్రంప్, నువ్వు అక్కడ ఇరాన్ దగ్గర తీసుకొచ్చిన ఆ షిప్లో ఉన్న 3,000 మందికి తిండిలు పెట్టలేకపోతున్నావు. ఒక చిన్న పల్చని 2 రొట్టె ముక్కలు, కొద్దిగా ఉడికిన క్యారెట్ ముక్కలు తప్పించి ఇక్కడ ఏం పెట్టలేదు. అది కూడా అందరికీ దక్కట్లేదు, కొందరికే రేషన్గా. అలాంటి దౌర్భాగ్య స్థితిలో నువ్వుంటే నువ్వు ఇంకోడిని కొడతానంటావేంటి? ఈ బుద్ధి బుర్ర అసలు లేదా? నీ మట్టి నువ్వు అనుకుంటావు ఏదో చేసేస్తున్నా పొడి చేస్తాను. ఏ పొడి చేస్తావు? ఈ సైన్యాలకే తిండి పెట్టలేకపోతున్నావు. మరి అక్కడేమో లోకల్గా ప్రజలంతా కూడా నేను తిడుతున్నారు. వచ్చేది నవంబర్ ఎన్నికల్లో నువ్వు ఏది గెలవలేవు. నువ్వు ఏదో అనుకుంటున్నావు ఇరాన్ గెలిచేస్తాను, ఇరాన్ ఫుల్ రెడీగా ఉంది. నీ దగ్గర ఆయుధాలు లేవు కానీ ఇరాన్ దగ్గర ఫుల్ కెపాసిటీతో ఉన్నాయి. నువ్వు కొడితే దానికి ఎలా తిప్పాలో అని చెప్పి 2 మాస్టర్ మైండ్స్ వెనుకున్నారు. చైనా ప్రధాని ప్రెసిడెంట్ ప్లస్ మన పుతిన్ ఉన్నారు. ఇద్దరు కూడా మంచి మంచి ఐడియాస్ ఇస్తూ నిన్ను ఎలాగా 30 తిప్పలు పెట్టాలో అని వాళ్ళు ఆలోచన చేస్తూనే వాళ్ళకి ఆ వ్యూహాలు ఇస్తూ ఉంటారు. నువ్వు ఎవడి మాట వినవు. నీకు ఎవడైనా మంచిగా చెప్పి అరే బాబు నీకు ఇలా చేసుకోరా అన్న అంటే ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసేస్తావు. చూసాం కదా. నీకు ఎవడు ఏమాత్రం కొద్దిగా వ్యతిరేకంగా వ్యతిరేకంగా కాదు, ఇన్ ది సెన్స్ ఇలా చేస్తే బాగుంటుందిరా, నువ్వు అనవసరంగా ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే వాళ్ళు ఎంతమందిని వాళ్ళకి ఇంటికి పంపించేసావు. మరి తింటానికి తిండి లేకపోయినా మీసాలకి సంపెంగలాగా ఎందుకు ఈ వెధ వేషాలు? నువ్వేదో సూపర్మెసీ మాకు తెలుసు కదా. నీ మటు నేను కొంత భాగాన్ని విస్తరించుకొని నేను ఆక్యుపై చేస్తాను. రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసేది అంతే కదా, అంతకుమించి ఇంకేముంటుంది? అలాగే కాకుండా చెడ్డ కోతి వనమంతా చేర్చింది అన్నట్టుగా నువ్వు చెడిపోవడమే కాకుండా పుతిన్కి చెప్పావు. మళ్ళీ నువ్వు అక్కడ ఉన్న నీ పాత రష్యాలో ఉన్న స్టేట్లన్నీ కూడా నువ్వు ఏకం చేసుకో, పర్వాలేదు, నేను ఇంటర్ఫియర్ కానని. నీ చేతకానితనానికి, నీ యొక్క పిచ్చితనానికి, నీ యొక్క తొంటరితనానికి నాటో దేశాలు పక్కకి వెళ్ళిపోయాయి. ఎప్పుడు నీతో ఉండే ఆ బ్రిటన్ కూడా నిన్ను చీకొట్టింది. ఇంకా సిగ్గు రావట్లేదు. ఎలా ట్రంప్? నాటో దేశాలు అన్నీ కూడా కలిసి, ఎందుకంటే వాడికి భయం, మన ఉక్రెయిన్ సపోర్ట్ చేశాం కాబట్టి ఎప్పుడైనా సరే రష్యా మనల్ని కొడుతుంది అని. రష్యా కొద్ది జాగ్రత్తగా ఉండి చిన్నపాటి రాజకీయం చేస్తే అంటే మిమ్మల్ని నేను ఏమీ చేయను, మీ మటుకు మీరు ఉండండి, మీరు నా జోలికి రాకండి అని ఒక చిన్న మాట అంటే వాళ్ళు మిత్రులు అవుతారు. ఆ మిత్రులు ట్రంప్కి శత్రువుకి మిత్రులు మనకి చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. మరి ట్రంప్ ఇలా చేస్తే చాలా బాగుంటుంది. మరి చేస్తాడో చేయడో చెప్పలేం కానీ, ఎందుకంటే అతను మహామేధావి, మన ఎవరిని చెప్పక్కర్లా. కానీ ఊసిపోక చెప్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళం. మరి ఇలాంటి సమయంలో ఏం చేయాలి?
హాయిగా నీ మటుకు నువ్వు వెనక్కి ఇరాన్ నుంచి గౌరవప్రదంగా వెనక్కి వెళ్ళిపోయి అక్కడ చక్కగా మరి గ్రీన్లాండ్ నాకు పోయి చేస్తాను, లిబియా నాకు పోయి చేస్తాను, ఇలాంటి చెత్త పనులు మానేస్తే రిటైర్ అయ్యే సమయానికి హాయిగా రిటైర్ అవుతావు. కావస్తే మీ అంతా కలిసి మీకు రికమెండ్ చేస్తాంలే, భారతదేశం మోడీ గారి నేను చెప్తాను, నా మాట వింటాడు ఆయన పాపం. బాబు ఈ చచ్చిపోతున్నాడు వీడు, వీడికి నోబెల్ శాంతి ప్రైజ్ రాకపోతే ఇది పోతే పోన్లేండి, ఇలాంటి పాపిస్టోళ్ళు కూడా అప్పుడప్పుడు ఇస్తే నోబెల్ ప్రైజ్ కూడా ఒకప్పుడు ఇలాంటి పాపిస్టోళ్ళు కూడా నోబెల్ ప్రైజ్ ఇచ్చారని చెప్పుకుంటారు కదా అని మోడీ గారు రిక్వెస్ట్ చేస్తాను. ఏదేమైనా సరే అమెరికా ప్రజల్ని నట్టేటిని ముంచావు ట్రంప్, నట్టేటినే. రేసిషన్ కనుక అమెరికాలో ప్రవేశించిందంటే అమెరికా ప్రజలతో పాటు ప్రపంచం మొత్తం కూడా అతలాకుతలమైపోతుంది నీ పిచ్చి చేష్టల వలన. నువ్వు ఇరాన్ ఏదో తక్కువ అంచనా వేస్తున్నావు. ఇరాను బిన్ లాడెన్ ఒసామా పుట్టుక ఎక్కడ? ఇక్కడే కదా, ఇరాన్లో ఉన్నాయి కదా. అలాంటి వ్యక్తులు ఉండరంటావా? రారంటావా నీ దగ్గరికి? నీ భూమిని నిన్ను అదరగొట్టి బెదరగొట్టి చెదరగొట్టరా? వాళ్ళెవరు అనుకున్నావు? మీ ప్రజల్లాగా పిరికివాళ్ళు కాదు, ధైర్యవంతులు, చివరి వరకు పోరాడగలిగే వ్యక్తి. నిజంగా నేను నీకు సూటి ప్రశ్న వేస్తున్నా, మీ దాంట్లో ఎవరైనా సరే నిజంగా ధైర్యంగా ఉండి యుద్ధం చేసే వాళ్ళు ఉన్నారా? కంపల్సరీగా వాళ్ళు యుద్ధం చేయాలి కాబట్టి, ఎందుకంటే మీ దేశంలో రూల్ ఉంది, ప్రతి మనిషి కొంత పని చేయాల్సి సైన్యంలోని. అది ఒక్కసారి ఆలోచించే. స్నాక్స్ లేవు, షాంపూ లేదు, టూత్పేస్ట్లు లేవు, బ్రష్లు లేవు, అలాగ పాపం అయ్యా టూకి వస్తే లేవు ప్లేస్, ఎక్కడికి వెళ్ళాలి? ఇది ఎలాగా? అంత దౌర్భాగ్య స్థితిలో నీ ప్రజల నుంచో ఆ సైన్యాన్ని ఎలా చూసుకోవాలి? రాచి మర్యాదలతో వాళ్ళని ట్రీట్ చేయాలి. నీ తెక్కేంటంటే నిన్ను చూస్తే చాలు, ఇంకెవరికి ఏమి ఇవ్వక్కర్లేదని. తప్పయ్యా, 6 నెలలు అయిపోయింది పాపం వాళ్ళు అక్కడ ఉండి. ఇంకా పొడిగిచ్చామనుకో బయట ఎవరో కొట్టక్కర్లా. నేను పాపం మన సైనికులను అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్తున్నారు, మేము మా శత్రువులతో కాదండి పోరాడేది, మా ఆకలితోనే మేము పోరాడుతున్నాము. ఆకలి మండి వాళ్ళ కనుక ఆ గన్నును శత్రువు వైపు నుంచి నీ వైపు తిప్పారు అనుకో ట్రంపు, దాన్ని నువ్వు ఆలోచించగలవా? దాని పరిణామాలు ఒక్కసారి ఆలోచించి ట్రంపు. అదే జరిగితే నువ్వు ఉండవు, అమెరికా ఉండదు. ముందు దానికి ఏర్పాట్లు చేయి, సైనికులకి కావాల్సిన ఆహారం పంపించు, ఎలాగో అలాగా. అక్కడ ఎవరు విమానాలు వెళ్ళటం లేదు, అది ఎక్స్క్యూజ్ కాదు. మరి సైనికులు పోరాడుతుంటే అక్కడ అందరూ పేల్చేసుకుంటున్నారు, నేను వెళ్ళను అంటే అంటారు ఎవరైనా? అనరు కదా. మరి నువ్వెందుకు ఇలా అంటున్నావు? తప్పు కదా. ముందు సైనికులు బాగుంటే మనం బాగుంటామయ్యా బాబు. నీకు అసలు ఒక ఇది అంటే నీకు ఒక హృదయము, దాని స్పందన అంటే తెలిపవ్వాలి. అమ్మ నాన్నలు వాళ్ళు మా పిల్లల కోసం మేము పంపించిన మెటీరియల్స్ కూడా వాళ్ళకి అందట్లేదని లబోదిబ్బోమంటున్నారు అక్కడ పోస్ట్ ఆఫీసుల దగ్గర. అదే నీ సంగతి నీకు తెలిసిందా? నీకు తెలిసినా పట్టించుకో. దొండపోత మీద ఇక వర్షం పడినట్టే, పడితే పడ్డారులే వాడిదే కదా అని. కానీ ఇవన్నీ కూడా చాలా దుష్పరిణామాలు దారి తీస్తాయి ట్రంపు. నువ్వు ఏదైతే చాలా చిన్నగా లైట్గా తీసుకొని నీ పొద్దున్న లేచి ఒక ఆలోచన, మధ్యాహ్నానికి ఒక ఆలోచన, రాత్రికి ఒక ఆలోచన, ఇప్పుడు నీ మాట వినేవాడు నిజంగా నీ పేరు ట్రంప్ అని చెప్పిన మా అందరికి డౌట్ వస్తుంది, నువ్వు ట్రంప్వేనా అని. అంత స్థితిలో తీసుకొచ్చేసుకున్నావు. దీని తగ్గట్టే కొంతమంది దేశాల్లో కూడా తయారైపోయారు, అమ్మ నువ్వు మహామేధావని. మా దేశంలో కూడా చాలామంది కీర్తిస్తున్నారు. మరి మేధావతి ఇలాంటి పనులు ఎక్కడ చేస్తాడు? ఎవడు చేస్తాడు? ముందు సైనికులకి అన్నం పెట్టవయ్యా బాబు. వాళ్ళ పాపం తిండి తిప్పలు లేకుండా 6 నెలల నుంచి ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెనక్కి పంపించు. ఫ్యామిలీతో 1 మంత్ ఉంటే ఇంకా ఉంచి ఇంకా యుద్ధం చేస్తాను. ఎలాగ నువ్వు యుద్ధం చేయడానికి రెడీగా లేదు, కానీ ఇరాన్ రెడీగా ఉంది పిచ్చ కొట్టడానికి. జాగ్రత్త సుమా, అంటున్నాను కాదు, నీ మంచిగా చెప్తున్నా.
శ్రీయమియన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడిగంట టీవీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. బాయ్.